వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు రైతాంగం సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం ఐసీఏఆర్ భారతీయ వరి పరిశోధనా సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్ సంస్థ సౌజన్యంతో ఎస్సీ సబ్ ప్లాన్ కు సంబంధించి 28 లక్షల విలువ గల బ్యాటరీ స్ప్రేయర్లను అందజేసి కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగమణి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ఉండి నియోజకవర్గానికి చెందిన 400 మంది ఎస్సీ రైతులకు స్ప్రేయర్లను అందజేశారు. పిహెచ్ టెస్ట్ లో సొల్యూషన్స్ అయిపోయిన వెంటనే మనం కొనుక్కునే దానికి కూడా చాలా తక్కువ కాస్ట్ లో వస్తే ఒక 200 రూపాయలతోటే మనకి ఇది అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. యూరియా కావాలి, ఫాస్ఫరస్ ఎంత కింద ఉన్నటువంటి అడుగు భాగం అవకాశాన్ని సో వారికి మనం కరతాళ ధ్వనాలతో మనం వారికి ఆయన కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఉన్నా కానీ వారికి ఇటువంటి తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా వీటిని కూడా మనము జాగ్రత్త కావాలి. ఇది ఇట్లా సొల్యూషన్ నాకు ఒకసారి ఫోన్ చేసి, సార్ ఇక్కడ పలానా పథకం ఉంది, దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంత రైతులకి అందించి రాజు గారు ఆత్మీయుల కార్యక్రమాలు ఉండటం వల్ల సార్ వెళ్తున్నారు. కానీ మనం ఏదైతే ఆ సొల్యూషన్ తయారు చేసుకున్నామో సొల్యూషన్ ఈయన ఇవ్వడం జరుగుతుందండి. నలుగురు అంటే 4 మూలకాలకి సంబంధించి మనం 4 వ్యక్తుల్ని అందరు 2 గ్రాములు ఇక్కడ కింద మనకి అక్కడ ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటిది మార్క్ ఇవ్వడం జరిగింది. దాని వరకు మీరు నింపుకున్నట్లయితే మట్టిని సరిపోతుంది. ఫార్మర్స్ కి 7,000 రూపాయల విలువైన బ్యాటరీ స్ప్రేయర్ ని వారికి అందించడం చాలా చాలా సంతోషించిన విషయం. వారికి అడుగు వర్గాల వారికి, కూలీ పనిచేసిన వారికి, రైతు పొలంలో పనిచేసిన వారికి ఈ స్ప్రేయర్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అక్కడి నుంచి 500 రూపీస్ విలువైన కిట్ అంటే ఐసీఆర్ విభాగం ఉంది. ప్రసాద్ బాబు గారు నాకు బాగా స్నేహితులు. ఈ నియోజకవర్గానికి మంచి జరిగే అవకాశం ఉంది. వారు కొన్ని స్కీముల్లో ఎక్కువ నియోజకవర్గాలకు ఇవ్వలేరు. మీరు అడిగితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని వారి నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమంటే నేను ఇమీడియట్ గా ప్రసాద్ బాబు గారితో మాట్లాడతాం. ఆయన తప్పకుండా చేద్దామంటే నేను మన ప్రతాప్ వెంకటేశ్వరరావుతో మాట్లాడి ఇమీడియట్ గా మనం ఫస్ట్ మనం ముందే మేల్కొనకపోతే ఆ ఉన్న కొద్ది పరికరాలు వేరే నియోజకవర్గాలకి వెళ్ళొచ్చు. సో కాబట్టి మనం అది వాడుకోవాలి అని చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా అగ్రికల్చర్ శాఖ అధికారులు అలాగే ప్రసాదరావు గారు వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం.